అనగా ఒక ఊళ్ళో ఒక వెర్రిబాగులాడు. వెర్రిబాగులాడు అంటే ఏమిటి? చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ పాపం మేధకుడు, ఏం తెలియవు. వాడికి ఒక బలహీనత ఏమిటంటే ఉరుము గనక ఉరుమితే భయపడిపోయేవాడు. ఏంటి? ఉరుమితే జనరల్గా పిడుగు పడుతుంది. పిడుగు పడ్డ శబ్దానికి కంగారు పడిపోయేవాడు, అటు ఇటు పరిగెత్తేవాడు. నిజానికి వాడి ఉద్దేశం ఏంటంటే పిడుగు కాదు, ఏకంగా ఆకాశమే మీద పడిపోయి అందరం చచ్చిపోతాం, అది వాడి ఫీలింగ్. సరే, ఇలాగా ప్రతిసారి భయపడడం, పారిపోవడం, వీడిని చూసి ఊళ్ళో వాళ్ళు నవ్వుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఒకసారి విపరీతంగా మేఘాలు వచ్చేసి ఇంకా భోర్న వర్షం కురుస్తోంది, ఇంకా ఉరుములు మొదలయ్యాయి, విపరీతంగా పిడుగులు పడుతుంది. పరిగెత్తి ఒక అడవిలోకి వచ్చాడు. అడవిలోకి వచ్చేటప్పటికి అక్కడికి కొంచెం తగ్గుముఖం పట్టింది వర్షం. చూస్తే ఒక పెద్ద చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. వెంటనే వీడు పైకి కిందకి చూశాడు. చూసి స్వామి అన్నాడు. అనగానే ముని కళ్ళు తెరిచాడు. ముని కళ్ళు తెరిచి ఏంటి నాయనా అన్నాడు. నాకు అర్థమైంది, మీరు చెట్టు కింద ఎందుకు కూర్చున్నారో అన్నాడు. ఎందుకు కూర్చున్నాను? అదే, ఒకవేళ ఆకాశం పడితే చెట్టు మీద పడుతుంది, మీ మీద పడదు కదా అన్నాడు. ఓహో, అర్థమైపోయింది. ఓహో, అదే నీ ఉద్దేశం. అవును స్వామి, అవునా కాదా అన్నాడు. అంటే అవును నిజమేరా, మీకు కూడా నాలాగే ఆకాశం పడిపోతుందని భయం కదా స్వామి అన్నాడు. అవునరా, కాకపోతే పడకుండా ఉండడానికి నేను ఒక తపస్సు చేస్తున్నాను, ఒక మంత్రం కనిపెడతాను, అయితే నాకు చెప్పు స్వామి అన్నాడు. తప్పకుండా చెప్తాను అని అంటే వీడు వెర్రిబావులను గ్రహించేశాడు ముని. ఒక చిన్న ఉపకారం చేయాలి, చెప్పండి స్వామి. ఏం లేదురా, నాకు బాగా ఆకలేస్తుంది, బహుశా నీకు కూడా ఆకలేస్తున్నట్టుంది. నువ్వేం చేస్తావంటే ఇక్కడ దగ్గరలో పల్లెటూరు ఉందా, అక్కడికి వెళ్ళి మన ఇద్దరికి కావాల్సిన అన్నం అడుక్కుని రావాలి. అడుక్కోవడం ఏమిటంటే భవదీ భిక్షాంతైహి మాదా కవడం తల్లి అలా అడగకూడదు. నీ నోటికి వచ్చిన పచ్చిబూతులు తిట్టు. అదే ఆడలా చూస్తున్నాడు, అమాయకుడు కదా పాపం. పచ్చి బూతులు తిట్టి అన్నం రావాలి. అర్థమైందా నీకు అంటే? సరే స్వామి అని చెప్పి వాడు బయలుదేరిపోయాడు. వెళ్ళిన వాడు మధ్యాహ్నం దాటాకి 2 వచ్చాడు. వచ్చి అంతా బద్దలైపోయి రక్తం కారుతోంది, రక్తం ఓడిపోతుంది. వాడికి ఏమైందిరా అన్నాడు. మీరు చెప్పినట్టే వెళ్ళి అన్నం కావాలని చెప్పి నాకు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టాను స్వామి, అంత ప్రతి ఇంట్లో నన్ను కొట్టాడు స్వామి అన్నాడు. ఆహా, కానీ స్వామి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తిడితేను ఆవిడంది, పాపం నాయన ఎంత ఆకలిస్తుందో అందుకే ఇలా తిడుతున్నావు నువ్వు, ఉండు అని గబగబా వేడన్నం, కూర, పప్పు, పచ్చడి అన్నీ తయారు చేసి ఇగో ఈ మూట కట్టించింది స్వామి అన్నాడు. అప్పుడు స్వామీజీ అన్నాడు, ఒరే చూసావా, నువ్వు అన్ని తిట్టినా ఆవిడ మూట కట్టించిందంటే ఆవిడ తల్లిరా, అలాంటి మహాతల్లులు 4 ఉన్నంతకాలం ఆకాశం పడదురా అన్నాడు. అట్టగా స్వామి అన్నాడు. దీంతో కథ అయిపోయింది. ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథ, ఎంత నీతి, ఎంత ఆర్ద్రత, మనసును కరిగించేసిన కథ నాకు. ఇదంతా ప్రధానమంత్రి గారు చిన్న కథలు లేదా కథలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి మానసిక వికాసానికి అన్న దాని మీద స్పందించి ఈ కథ చదువుతున్నాను. శుభం భూయాత్.